ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చినటువంటి సిస్టర్ కృపాలావణ్య గారి యొక్క దేవుని యొక్క మాటలను మనం విందాం. కృపాలావణ్య గారికి ఈ అనుబంధం కార్యక్రమం ద్వారా మీరు మాతో ఉన్నందుకు మీకు దేవుని నామం పేర్చ వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు హైందవ కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని మీ జీవితంలో ఎలా పొందగలిగారు, మరి యేసుక్రీస్తుని నిజమైన రక్షకుడిగా పొందటానికి కారణం ఏంటి? అన్నయ్య, మాది గుట్టిపాడు అనే గ్రామము. అయితే నాన్న నాస్తికుడు, దేవుడు లేడనే హేతువాది. అమ్మ బాగా పూజలు చేస్తూ ఉండేది. యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలన్నా, యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళన్నా చాలా కోపంగా ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో మా నాన్నగారు ఏ దేవుడు లేడు అని ఆలోచిస్తున్న సమయంలో మా నాన్నగారికి 4 పిల్లలు పుట్టారు. పుట్టినప్పుడు పుట్టిన వాళ్ళందరూ చర్మ వ్యాధి వచ్చి చనిపోతూ ఉన్నారు. అట్లా 3 చనిపోయారు. ఒక అక్క ఉన్నప్పుడు ఎవరో వచ్చి దేవుని నమ్ముకున్న బిడ్డ వచ్చి, అయ్యా నువ్వు యేసు ప్రభుని నమ్మినా నమ్మకపోయినా ఒక చోట ప్రార్థన కూడిక జరుగుతుంది, అక్కడికి వెళ్తే నీకు దేవుడు మంచి బిడ్డల్ని ఇస్తాడు అంటే నమ్ముదామని వెళ్ళలేదన్నయ్య. ఈ పాప రోగం బాగవ్వాలని వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ద్వారా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న మాట మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పిన యేసు ప్రభు మాట నాన్నగారికి చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలుగజేసింది. తర్వాత అమ్మాయికి ప్రే చేయించి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత ఆ పాప కొన్ని రోజులు అలాగుంది. నాన్నగారిని భక్తిలో పెంచింది. తర్వాత యేసు ప్రభు గురించి బైబిల్ చదవాలి నాన్నని ఆ పాప చెప్పినప్పుడు నాన్న బైబిల్ చదవటం ప్రారంభించి దేవుని గురించిన కథలు కానీ లేకపోతే దేవుని గురించిన పదాలు, ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం మేలులు చేశాడు, ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎవరి కోసం మరణించాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు అని ఆ వాక్యం ద్వారా బలపడ్డాడు అన్నయ్య. అలాగే నాన్నగారు రక్షింపబడి హేతువాది కూడా యేసుప్రభుని తెలుసుకున్నాడు. ఆ పాప నాన్నగారు తెలుసుకునే అంతవరకు పట్టుబట్టింది కానీ కొన్ని రోజులు చనిపోయింది అన్నయ్య. మా బంధువులందరూ వచ్చి నువ్వు మతంలోకి దిగావు, నీ పిల్ల చనిపోయింది అని చెప్పినప్పుడు మా నాన్నగారు కృంగిపోయాడు. కానీ ఈ బైబిల్ చదవటం అనేది ఆ పాపే నేర్పించింది అన్నయ్య. 12 సంవత్సరాలు, నాకు అక్క అవుతుంది తను. అలాగా ఆ పాప, చాలామంది అనుకుంటారు చిన్నపిల్లలు చెప్తే వినేది ఏంటి అనుకుంటారు, కానీ నాన్న ఆ పాప ద్వారా రక్షణలోకి వచ్చాడు. నాన్నగారు రక్షింపబడిన తర్వాతే మేము పుట్టాము. మీరు దేవుని అంగీకరించడానికి మీరు కారణం ఏంటి మీ జీవితంలో? పుట్టిన దగ్గర నుండి కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నాడేమో నాకైతే తెలియదు, కానీ నేను ఒకటి ఆలోచన చేసేదాన్ని, యేసయ్య మా నాన్నగారికి 5 మందిని ఇచ్చావు కానీ ఒక్కళ్ళని కూడా సేవకి లేదని ఒక భారం ఉండేదన్నయ్య. నేను చిన్నప్పుడు అట్లా సండే స్కూల్కి వెళ్ళటం, అట్లా నాన్న నన్ను మా ఇంట్లో వాళ్ళందరినీ అలా బాగా దేవునిలో భయభక్తుల్లో పెంచేవాళ్ళు. సినిమాలకి వెళ్ళినా కొట్టేవాడు. యేసయ్య మరి నా తల్లిదండ్రులు అంటే భక్తిలో పెంచారన్నయ్య. భక్తిలో పెంచడం వేరు, మారు మనసు అనేది వేరు. అయితే ఎక్కువ తప్పులేం చేసేదాన్ని కాదు, కానీ పాపాలు ఎలా ఒప్పుకోవాలి, దేవుడు ఎలా క్షమిస్తాడని తెలిసేది కదా. అప్పుడు దేవుడు నన్ను దర్శించాడు, నాకు పాప క్షమాపణ ఇచ్చాడు. అయితే నేను అలాగ రక్షింపబడిన తర్వాత మా ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళు అందరూ బాప్తీసం తీసుకున్నాము. దేవుడు నాన్నగారి ద్వారా మమ్మల్ని దేవుని భక్తిలో పెంచారు. దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్యలో మీరు కొనసాగుతున్నారు? యేసయ్య గురించి చెప్పాలి. ఆయన గొప్ప దేవుడు, మమ్మల్ని బ్రతికించాడు, చర్మ వ్యాధి లేకుండా పుట్టించాడు. మా బంధువులు అందరూ మమ్మల్ని వెలివేశారు అని ఒక బాధ ఉండేదన్నయ్య. మేము ఎప్పుడన్నా సెలవులకి మా పెదనాన్న మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మమ్మల్ని మీరు మతం పుచ్చుకున్నారు అది ఇదని బాగా ఏడిపించేవాళ్ళని. అప్పుడు నాకు చిన్నప్పటి నుండి ఏంటంటే దేవుడి సేవ చేయాలి అని ఉండేది. ఎప్పుడు సెలవులకు వచ్చినా చుట్టాలు కానీ వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకంటే హేళన చేస్తా అట్లాగా ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు.
అప్పుడు మేము మా గొట్టిపాడులోనే ఉండకుండా దేవుడు నమ్ముకున్నాక నాన్న ఉద్యోగం ఇచ్చిన తర్వాత మేము చిలకలూరిపేట వచ్చాం. దేవుడు అది తన కృపను బట్టి నాన్నకి జాబ్ ఇచ్చాడు. మా పేర్లు కూడా బైబిల్లో పేర్లు పెట్టారన్నయ్య. అందును బట్టి నాకేంటంటే, యేసయ్య నువ్వు గొప్ప దేవుడివి, నిజ దేవుడివి, లోకరక్షకుడివి, పాపాన్ని తీసివేసే దేవుడివి నువ్వు ఒక్కడివే అని నాకు ఒక భారం ఉండేదన్నయ్య. చిన్నప్పుడు 7th క్లాస్ నుండి కూడా నేను బాగా పూలంటే చాలా ఇష్టం అన్నయ్య. అదేంటో నేను చదువుకునేటప్పుడు పూలు పెట్టుకోవాలన్న ఆశ కూడా ఉండేది కాదు. 7th క్లాస్లో నుండి పూలు పెట్టుకోవటం మానేసేదాన్ని. అలంకరణ కూడా పెట్టుకోవాలి అనే కోరిక కూడా సరిగా ఉండేది కాదన్నయ్య. అలాగా ఆ కోరిక మళ్ళీ దేవుడు మాటలు చెప్పాలి అని చిన్నప్పటి నుండే అందరూ కూర్చోబెట్టి మాటలు చెప్పేదాన్ని అన్నయ్య. నేను ఫార్మసీ చదివేటప్పుడు గుంటూరులో చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్స్కి నేను కాలేజీ పిల్లలందరికీ దేవుడి మాటలు మా సాక్ష్యం మేము ఎన్ని బాధలు పడేదంతా చెప్పాము. అప్పుడు చాలామంది దేవుడిని తెలుసుకున్నారు. అప్పటి నుండి నేను కంప్లీట్గా దేవుడి సేవ చేయాలని నా కోరిక ఉండేది అన్నయ్య. ఫుల్ టైం నేను పరిచర్య చేయాలి అన్న సమర్పణ. దేవుడు నశించిపోయే ఆత్మల పట్ల భారం పెట్టేవాడు. నేను మా కాలేజీలో ప్రేయర్ చేసుకుంటా ఎండలో వానలో ఏడ్చేదాన్ని అన్నయ్య. అది నాకే తెలిసేది కాదు. ఎందుకు ఏడుస్తున్నాను, ఎందుకు ఎంత భారం పెట్టాడు దేవుడు, నేను చేస్తానో లేదో అమ్మాయిని కదా అని చాలా ఏడ్చేదాన్ని. నేను ఒకటే అనుకునేదాన్ని, యేసయ్య మా నాన్నకి మరి ఇవ్వాలని ఉందో ఇవ్వకూడదని ఉందో నాకైతే తెలియదు, కానీ ఇచ్చావు, నాన్నమ్మ మమ్మల్ని దేవుళ్ళో పెంచాడు అని ఆలోచిస్తూ ఉన్నానన్నయ్య. ఫార్మసీ అయిపోయాక జాబ్ వచ్చిందన్నయ్య నాకు గుంటూరులోనే. అప్పుడు చాలా చిన్నదాన్ని అయినా నాకు అప్రెంటిస్ చేస్తున్నాను సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో అన్నయ్య. వస్తే మేడం గారు, జయశీల మేడం గారు, అమ్మ నువ్వు ఇట్లా చేసి కూడా చేయొచ్చు అంటే, మేడం గారండి ఎవరన్నా పేదోళ్ళు ఇంకొకళ్ళు అమ్మ నాకు ప్రేర్ చేయంటే వెళ్ళటానికి కుదరదు కదా మేడం గారు అంటే, ఇలా కూడా చేయొచ్చు అనేది నాన్నతో చెప్పలేదన్నయ్య. ఆ జాబ్ వస్తే నాన్న చేయనిస్తాడో లేదో, నువ్వు ఆడపిల్లవి, మనమేమో మన చర్చికి వెళ్తాము, నువ్వేం చేస్తావు ఆడపిల్లవని అన్నా కూడా నేను దేవుడికి సమర్పించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుడి పిలుపు మేరకు సేవను స్టార్ట్ చేశాను అన్నయ్య. ఎప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని బలవంతం పెట్టలేదా, నువ్వు ఫుల్ సేవ కాదు జాబ్ చేయాలి, జాబ్ చేసుకుంటూ సేవ చేయొచ్చు అని ఎప్పుడన్నా ఇంట్లో వాళ్ళు ప్రపోజల్ చేశారా మీకు? గుంటూరులోని ఫార్మసీకి గవర్నమెంట్ జాబ్కి మళ్ళా ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి అని చెప్తే నన్ను బలవంతంగా తీసుకొచ్చాడన్నయ్య. మా అక్క కూడా నర్సు, ఇద్దరిని తీసుకొచ్చాడు. ₹1,00,000 లంచం కట్టి ఉద్యోగం తీసుకొద్దామని తెచ్చాడు. బ్యాగులో ₹1,00,000 పెట్టాడు. 60,000 వేరే వాళ్ళ ఇంట్లో పెట్టి ఒక 40,000 బ్యాగులో పెట్టుకొచ్చాడు అన్నయ్య. అక్కని దించేసాడు ఎగ్జామ్స్ దగ్గర. తర్వాత నన్ను కూడా దించుదామని ఆటోలోనే ఉన్నాను. నేను చెప్పాను, నాన్న దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను కంప్లీట్గా సేవ చేయాలని అనుకున్నాను. కాదమ్మా మా అమ్మ కాదు, నువ్వు చక్కగా ఉద్యోగం చేస్తా చెయ్యమ్మా, ఏముంది అని చెప్పేవాడు అన్నయ్య. కాదు నాన్న, నువ్వు లంచం కట్టి నాకు ఉద్యోగం తెప్పించాలని చూస్తున్నావు అని అనుకున్నప్పుడు అన్నయ్య నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాను. ₹40,000 బ్యాగ్ పోయిందన్నయ్య. ఆటోలో ఉన్నది బ్యాగ్ తీసేసాను. అయ్యి పక్కన కూర్చొని మరి ఏమో మాయ చేశారో తెలీదు, నాన్న మర్చిపోయాడో లేదో 40,000 పోయినాయి. తర్వాత నన్ను పిలిచి ఎగ్జామ్ హాల్లోకి వచ్చామ్మా కృప ఆ బ్యాగ్ పోయింది నీకు ఇచ్చానంటే నాకు లేదు నాన్న, నేను చెప్పాను కదా దేవుడు నన్ను సేవకు పిలిచాను నాన్న, నువ్వు బలవంతంగా నాకు ఇట్లాగ డబ్బులు కట్టి అక్కకు కట్టి ఇలా చేయాలనుకున్నావు నాన్న. ₹40,000 పోయినాయి అనే ఫీలింగ్ ఉందా, లేదా దేవుని మాట ప్రకారం ఈరోజు నేను సేవలోకి ఉండటానికి ఒక మంచి అవకాశం వచ్చిందని ఫీల్ అయ్యారా? నేను అన్నయ్య డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ అప్పుడు మా నాన్నకి కొంచెం బీపీ షుగరు అది డౌన్ అయిద్దేమో ప్రభా, అదొక్కటి కాకుండా ఆరోగ్యం గురించి ప్రభా, అప్పటికి ఒళ్ళంతా చెమటలు బట్టి అక్కడే అయిపోయేవాడు అన్నయ్య. 40,000 ఒకేసారి పోయేలోకి నాన్నకి చాలా బాధ వేసింది. నేను ఏడ్చా, కానీ నా మంచికే చేసావు ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఏది చేస్తున్నా నీ చిత్తంలో ఉన్నాను కాబట్టి నన్ను పట్టుకొస్తావు, నీ సేవే చేయిస్తావు. అది నాన్న ఆ బీపీ షుగర్ కాబట్టి ప్రభా ఆ విషయంలో బాధపడకుండా చెయ్యని ఏడ్చాను అన్నయ్య. ఆ రోజు యవ్వన కాలంలో దేవుని కాడిని మోయటానికి మరి మీరు ముందుకు వచ్చారు. సహజంగా పురుషులు మోసేది వేరు, యవ్వన కాలంలో స్త్రీలు సేవ చేయడం అనేది చాలా అరుదు. ఎన్ని శ్రమలు అనుభవించారు, ఎలాంటి శ్రమలు అనుభవించుంటారు ఈ 12 సంవత్సరాల్లో? ఈ 12 సంవత్సరాల్లో చాలా శ్రమలు అనుభవించాను అన్నయ్య.
నేను అలాగ నాన్నకి దేవుడు అలా చెప్పిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళాము. సేవలో ప్రోత్సాహం అనేది చేయలేదన్నయ్య నాన్న. ఎవరు ఇంట్లో వాళ్ళు చేయలేదు? ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ చేయలేదు. నేను నాకు తెలియకుండా నేను అమ్మాయిని ప్రభు నేను ఎలా చేస్తాను, నాన్నతో నువ్వు మాట్లాడయ్యా అని నేను చాలా, అదేంటంటే అన్నయ్య ఇక్కడ లోకంలో చాలా అనుకుంటారు, నా ఫ్రెండ్స్ కూడా హేళన చేశారు నేను సేవ చేస్తున్నాను అని, అట్లాగా చాలా హేళన చేసి ఇది చేశారు అన్నయ్య. అలాంటప్పుడు చాలా కృంగిపోయాను అన్నయ్య. అంటే నాన్నతో మాట్లాడమని నేనైతే చాలా మొండిదాన్ని, చిన్నప్పటి నుండి మొండిదాన్ని. ఈ ఎండలో వానలో అట్లాగే మా నాన్నతో మాట్లాడమని ప్రార్థన చేసేదాన్ని అన్నయ్య. అట్లా ప్రార్థన చేసిన తర్వాత నాన్నతో దేవుడు మాట్లాడి మా సొంత ఇల్లు, మా బంధువులు ఏ బంధువులైతే హేళన చేశారో ఆ బంధువుల మధ్యలో కృపా నేను దేవుడు నన్ను కూడా దర్శించాడు, నువ్వు సేవ చెయ్యి అని మా సొంత ఇంటిని పడగొట్టి నాన్న బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు, లోన్ తెచ్చి మందిరం కట్టించాడు. అంతవరకే చూసుకో అని చెప్తూ ఉండేవాడు. ఎవరి విశ్వాసం లేకుండా ఎస్తేర్ లాగా నా స్వజనులైనా నేను రక్షించుకోవాలి ప్రభు, నరకానికి వెళ్ళిపోతారు అనే భారం నాకు ఉండేదని. నాతో పాటు మా అక్కకు ఉండేది, మా మేరక్కకి. తను కూడా ఇద్దరు చేస్తూ ఉండేవాళ్ళు సేవలో. అయితే తను సహకరిస్తూ, అన్నయ్య కూడా కొంచెం సహకరిస్తూ ఉండేవాళ్ళు. కానీ వ్యక్తిగతంగా నన్ను ప్రోత్సాహం అంటూ నాకు ఆత్మీయులు చాలామంది ఉన్నారు అన్నయ్య. సేవ స్టార్టింగ్ దగ్గర నుంచి నాన్న అయితే దేవుడు మాటలు నాకు మందిరం కట్టాడు, కానీ నన్ను ప్రోత్సహించడం అనేది చూచుచున్నాను.
చూచుచున్నాను. యేసు నీ ప్రేమ, 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 యేసు నీ దయ, యేసు నీ జాలి, యేసు నీ కరుణ. నా ఆశల రూపం, ప్రేమకు పరమార్థం, యేసు నీవే, యేసు నీవే. నా ఆశల రూపం, ప్రేమకు పరమార్థం, యేసు నీవే, యేసు నీవే. ఎవరు తోడు లేకున్నా నీ కృపయే తోడయ్యా, ఎవరి తోడు లేకున్నా నీ కృపయే తోడయ్యా, ఎవరి ప్రేమ లేకున్నా నీ ప్రేమే చాలయ్యా, ఎవరి ప్రేమ లేకున్నా నీ ప్రేమే చాలయ్యా. యేసు నీ ప్రేమ, 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 యేసు నీ దయ, యేసు నీ జాలి, యేసు నీ పాటల రూపంగా కానీ పుస్తకాల రూపంలో కానీ మీ జీవితంలో ఏమైనా అలాంటి రచనలు జరిగినాయి? నువ్వు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను ఉద్యోగం మానుకున్నా, నేను నీ పని చేస్తున్నాను. నేను ఎప్పటికైనా నువ్వు ఆశీర్వదిస్తావు. ఎంతమంది తిట్టినా అన్నయ్య, ఒక్కోసారి చచ్చిపోవాలి అని కూడా అనిపించేది అన్నయ్య. ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సాహం లేదు. అట్లాగా చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నారు. కానీ దేవుడు కొన్ని పాటలు రాపించాడు అన్నయ్య. ఆ పాటల ద్వారా దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. పాటలు రాశానండి, ఒక 55 సాంగ్స్ క్యాసెట్ ఏమైనా చేశారు? ఆ పాటలు చేశానన్నయ్య. కృప వెంబడి కృప అని క్యాసెట్ చేశాను. అది రేపు డిసెంబర్లో రిలీజ్ చేయాలి. అంటే ఇంకా రిలీజ్ చేయలేదన్నయ్య. చేయాలి అని అనుకున్నాను. అది కేవలం నా జీవిత అనుభవాలలో నుండి రాసినాయి పాటలు. అంటే నేను అనుకున్నాను నేనేం పెద్ద సింగర్ని కాదన్నయ్య, అందరు రాస్తున్నాను అన్న పోటీ కూడా కాదు. నన్ను కేవలం బలపరచడానికి మాత్రమే దేవుడు రాయించాడన్నయ్య. తర్వాత నేను ఈ స్వార్థవాణిలో కూడా కృపామృతం టీవీ కార్యక్రమం నేను చేద్దాము, టీవీలో కనపడాలి అని మాత్రం రాలేదండి. ఎలా ప్రారంభించారు మీరు? ప్రారంభించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అలాగే సేవ స్టార్ట్ చేసినాకన్నయ్య అంచెలంచెలుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడన్నయ్య. నేను బైబిల్ బాగా చదవటం నాకు అర్థం కానప్పుడు వంశావళి చార్ట్ అని ఒకటి తయారు చేసుకొని నా కోసమని యూజ్ చేసుకుంటూ బైబిల్ చదవటం ప్రారంభించాను. తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది కూడా అన్నయ్య నేను బుక్స్ రాశాను అన్నయ్య. స్త్రీల గురించి, స్త్రీల ఆత్మీయాలంకరణ గురించి. ఎన్ని బుక్స్ రాసి ఉంటారు? ఇలాగా 4 బుక్స్ రాశాను అన్నయ్య. 4 బుక్స్ రాశారు. ఓన్లీ స్త్రీలను ఉద్దేశించి రాశారు? స్త్రీలను ఉద్దేశించి. ఇది స్త్రీల ఆత్మీయాలంకరణ గుణ రహస్యాలు, 7 మంది మరియములు. తర్వాత న్యాయాధిపతుల్లో కూడా దిబోరా అనే ఆడావిడ ఉంది కదా ప్రభువా అని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దాని మీద కూడా బుక్ రాయాలనుకుని 15 మంది న్యాయాధిపతులు రాశానన్నయ్య. తర్వాత యవన కాలంలో నాకు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ నా అంతటి నేనే బైబిల్ చదువుకునేదాన్ని. బైబిల్ కాలేజీకి వెళ్దాము, బైబిల్ బాగా నేర్చుకుందామన్నా నాన్న పంపేవాడు కాదన్నయ్య. అలాంటప్పుడు నాకు అనిపించేది యవనస్తులు కూడా బాగా చదువుకోవాలి బైబిల్. ఈ లోకంలో పొడుపు కథలు కాదు, దేవుళ్ళో కూడా పొడుపు కథలు ఉంటే బాగుంది. సండే స్కూల్ యూత్ పిల్లలు బాగా నేర్చుకుంటారు, బైబిల్ చదువుతారు అన్న ఉద్దేశంతో 150 బైబిల్ పొడుపు కథలని బుక్ కూడా రాశాను. స్త్రీలు అనేటువంటి వారు ఒక ఎస్తేర్ లాగా నా కుటుంబం కోసము నేను త్యాగం చేసేటువంటి విధానాలు ఉండాలని, లేదంటే రూత్ లాగా ఒక ప్రేమను కనపరిచే విధానాలు ఉండాలని ఎంతమంది ఈరోజు స్త్రీలు ఉన్నారంటారు? ఈ రోజున ఎక్కువ మంది నేను గమనించింది, అనేక మంది పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటి అంటే స్త్రీలు మాత్రం చాలా తక్కువేనన్నయ్య. దేవుడితో ఉన్న అనుబంధం కానీ, దేవుడి మీద ప్రేమ కానీ, ఆయన పని చెయ్యాలి అని కానీ ఒక ధైర్యం అన్నయ్య, నాకు ఒక ప్రేరేపణ అనేది బాగా వచ్చింది అన్నయ్య ఆ దేవోరాన్ని బైబిల్లో ధ్యానం చేస్తున్నప్పుడు. అంతేకాకుండా ఎస్తేరును జ్ఞాపకం చేసుకుంటే ఉపవాసముతో పోరాడి
తన జాతిని ఎంతగా రక్షించుకుందో అది నా మనసుకి చాలా నచ్చింది. అంతేకాకుండా శిష్యుల అనుభవం కలిగిన వాళ్ళే అన్నయ్య. కానీ దేవుడు పునరుత్థానుడైన తర్వాత మగ్దలేని మరియమ్మకి నేను లేచాను, నువ్వు వెళ్ళి చెప్పు అన్న మాట నన్ను బాగా బలపరిచింది అన్నయ్య. ఎంత ఊరైనా మద్రాసు రమ్మని నన్ను పిలిచినా ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. ఎలా వెళ్ళేదాన్ని కూడా ఇప్పటికీ నాకు అర్థం కాదన్నయ్య. దేవుడితో ఉన్న అనుబంధం అన్నయ్య. లోకములో మనకు ఉండేటువంటి ప్రేమ అనుబంధాలు ఎలాంటివి, దేవునితో ఉన్న అనుబంధం ఎలాంటిది? మా నాన్న అమ్మ అందరూ ఉంటారు, కానీ ఈడు విషయాల్లో సహకరించినట్లు, లోకపరంగా సహకరించినట్లు ఆధ్యాత్మికంగా సహకరించదన్నయ్య. అంటే లోక బంధంలో తల్లిదండ్రుల బంధం మంచిది అని మనం అనుకుంటాం, ఆ బంధం శాశ్వతం కాదన్నయ్య. అక్క చెల్లెల బంధం అనుకుంటాము, శాశ్వతం కాదు. బంధుమిత్రుల బంధం అనుకుంటాము, శాశ్వతం కాదు. కానీ యేసు ప్రభుతో ఉన్న బంధముతోనే నేను మీ మధ్యకి ఇప్పుడు వచ్చి ఇట్లా మాట్లాడాలనుకుంటున్నాను అన్నయ్య. నా సాక్ష్యం చాలామంది కృపామృతం టీవీ కార్యక్రమం వాళ్ళు అడిగారు, కానీ ఆ అవకాశం దేవుడు ఇలా కల్పించాడని నేను ఆశిస్తున్నాను అన్నయ్య. ఒక స్త్రీనై ఉండి కూడా నాకు అంటూ ప్రోత్సాహం అనేది చేసిన వాళ్ళు ఎవరు అని అంటే ఇప్పటి వరకు అది టీవీ ప్రోగ్రాం కాదు, పుస్తక పరిచర్య కాదు, నేను వెళ్ళే మీటింగ్స్ కాదు, నేను వెళ్ళే పరిచర్య ఒక పల్లెటూరు కాదు, కేవలం దేవుడితో నాకు ఉన్న ప్రార్థన అనుబంధం, ఆ ఆత్మీయతేనన్నయ్య. అంతకన్నా నేను ఇంత ఎదిగి నన్ను దేవుడు అభివృద్ధి చేశాడంటే ఒక అమ్మాయిగా అది దేవుడితో నాకున్న అనుబంధం అని ఇంకంతే. రాబోయే దినాల్లో మీరు ఏ విధంగా పరిచర్యలో ముందుకు కొనసాగాలని అనుకుంటున్నారు? రెండవది, సువార్తవాణి ప్రేక్షకులకు, అనుబంధం చూస్తున్నటువంటి వీక్షకులందరికీ స్త్రీలను ఉద్దేశించి మీరేం చెప్పగలుగుతారు? మా చర్చి కట్టినప్పుడు మా బంధువులందరూ హేళన చేశారు కదన్నయ్య. చర్చి కట్టాక అందరినీ ప్రభువు మార్చాడన్నయ్య. ఒక మూగబ్బాయికి, కుంటబ్బాయికి మాటలు ఇచ్చి నడిపించి యేసయ్యే గొప్ప దేవుడని అనిపించి చాలా స్వస్థతలు చేశాడు అన్నయ్య. చెప్పాలంటే టైం లేదు కాబట్టి కొంచెమే చెప్తున్నాను. చాలా అద్భుతాలు చేశాడు. అలాగా ఒక ఫ్యామిలీ, మా బంధువులు ఫస్ట్ అట్లా మారిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, పెద్దనాన్న పిల్లలు మారారు అన్నయ్య. ఇంకా నా థీము, నా ఐడియా ఏంటి అంటే, దేవుని కోసం ఎక్కడైతే సువార్త అందబడలేదో, ఎక్కడైతే ఒక్క మందిరం కూడా లేదో, ఎక్కడైతే పేదలు ఉన్నారో, యేసయ్య గురించి తెలియని వాళ్ళు ఉన్నారో అక్కడికి వెళ్ళి దేవుడి పరిచర్య చెయ్యాలి అనేది నా కోరిక అన్నయ్య. అక్కడ మందిరం కట్టించాలి, పరిచర్య చేసి అక్కడ సేవకులను పెట్టి నేను ముందుకు నడవాలన్న ఉద్దేశం అన్నయ్య. కృపాలావణ్య గారి సేవ పరిచర్యలో 12 సంవత్సరాలుగా ఎంతమంది అవమానించినా, ఎన్ని శ్రమలు వచ్చినా తన ఒక యాంబిషన్ కలిగి దేవుని కోసం జీవిస్తుంది. అనుబంధం చూస్తున్నటువంటి మీరు ఏ యాంబిషన్తో, ఏ లక్ష్యంతో మీరు దేవుని కొరకు జీవిస్తున్నారు? ఏ ఆలోచనతో దేవుని కొరకు పనిచేస్తున్నారు? నిజంగా సహోదరి కృపాలావణ్య గారు ఈరోజు ఒంటరిగా కాదు, దేవునితో ఉన్న అనుబంధమే ఈరోజు సువార్తవాణి టీవీలో కృపామృతం అనేటువంటి టీవీ కార్యక్రమం ద్వారా వాక్యం చెప్తున్నారు. అంతేకాదు అనేక మంది స్త్రీలను ఉద్యోగపరుస్తూ తన వాక్య పరిచర్య, సేవా పరిచయం కొనసాగుతుంది. అంతేకాదు ఈరోజు మనం వారి సంఘంలో చూద్దాం. వారి సంఘములో దేవునితో ఉన్న అనుబంధము ఏ విధంగా వారిని నడపగలిగింది, దేవుడు ఏ విధంగా అద్భుతాలు చేశాడనే విషయాన్ని ఒక్కసారి వారి సంఘంలో నుంచి విందాం. ఆ సాక్ష్యాలను మీరు కనులారా చూడండి. దేవునితో ఉన్న అనుబంధం ఎలాంటిదో మీరు ప్రత్యేకించి చూసి దేవుని నమ్మండి. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలాగ చర్చి ఉంది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడు. చేసమ్మా ఇక నుంచి నువ్వు దేవుడిని నమ్ముకో, దేవుడు నేను స్వస్థపరుస్తాడు అంటున్నాను. కానీ మా తల్లిదండ్రులు కూడా అందరూ విగ్రహాలు చేసేవాళ్ళే, కానీ వాళ్ళు ఎవరు నమ్ముకోనప్పుడు నేను వాళ్ళు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నాకు కొంచెం విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చినప్పుడు నా బంధువులు, నా రక్త సంబంధికులు అందరూ ఏడుస్తున్నారు. నీకు బతుకు అమ్మ అని చెప్పారంట. చెప్పినప్పుడు నేను మనసులో ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, అప్పటికి బాప్టిజం తీసుకోలేదు, మనసులో అనుకున్నాను, యేసయ్యా బ్రతికిస్తే నీ బిడ్డగా బ్రతికేట్టుగా నన్ను మార్చయ్యా, నన్ను స్వస్థపరచు, నువ్వు స్వస్థపరుస్తావు అంట కదా అని నేను మనసులో అనుకున్నాను. ఎప్పుడు శక్తినిచ్చి తినగలిగే శక్తినిచ్చాను.
వెంటనే పాస్టర్ గారు అనమ్మా నువ్వు దేవుడు మేలు చేశాడు కాబట్టి నువ్వు వెంటనే బాప్టిజం తీసుకో అన్నాడు. కానీ వెంటనే వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మా పాస్టర్ గారి దగ్గర బాప్టిజం తీసుకున్నాను. అప్పటికి ఇప్పటికి నాకు ఎలాంటి బాధలు ఎలాంటి శోధనలు ఏమీ లేవు. కానీ నేను కూడా 2003లో భర్తను కోల్పోయాను, ఎదరాలుగా ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు మా పాస్టర్ గారు నేను ఎంతో మేలు కోల్పోయాను. దేవుడి వాక్యానికి లోబడుతూ ఇంతవరకు జీవించి ఉన్నాను. దేవుడు ఎన్నో మేలు చేశాడు. నన్ను నా బిడ్డని ఆనాడు సారాపతి ఎదరాలను ఎలా పోషించాడో నన్ను అలా పోషిస్తున్నాను. నాకు ఎదరాలుగా ఉన్నానని పాస్టర్ గారు నాకు సహాయం నెల 100 రూపాయలు సహాయం చేస్తుంది. దేవుడు చేసిన మేలు బట్టి రోజు పార్ట్నర్ మా పాత్ర కంటే నిరానయ్య నేను పూజ చేస్తాను. నేను వెళ్తే గర్వంగా మాట్లాడతాను. అట్లా మాట్లాడానని దేవుడు నన్ను పడేశాడు. పడేసి 5 నెలలు 5,000 పెట్టి హాస్పిటల్కి వెళ్తే నువ్వు రా నా దగ్గరికి వచ్చి రెస్ట్ నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు రా అంటే ప్రార్థన వేసి మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు కృపాలావణ్య గారి మందిరంలో మనం ఉన్నాం. కృపాలావణ్య గారు సేవా పరిచర్యలో ఈరోజు మనం చూస్తున్న వీళ్ళందరూ కూడా ఎన్నో ఆత్మీయులను పొందుతున్నారని వారి జీవితంలో మనం వింటున్నటువంటి యథార్థ సంఘటనలు సాక్ష్యాలు మీరందరూ చూస్తున్నారు. ఈ బాబు ఒకప్పుడు నడవలేడు, మరి దేవుని యొక్క కృప చేత దేవుని వాక్యం చేత ఈరోజు బాబు లేచి నడవగలుగుతున్నాడు. మరి మాటలు రాని బాబు కూడా మాట్లాడుతున్నాడు. ఇదంతా కూడా దేవుడి కార్యమేనని చెప్పేసి వారు గొప్ప సాక్ష్యం చెప్తున్నారు. ప్రతి ఒక్క దైవ సేవకులు సేవకురాల జీవితంలో ఇలాంటి అద్భుత కార్యాలు దేవుడు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సాక్ష్యానికి నిదర్శనం వీళ్ళే. దేవునితో అనుబంధం అనేటువంటి కార్యక్రమం చూశారు. కృపాలావణ్య గారి యొక్క జీవితంలో దేవునితో ఉన్న అనుబంధం ఎలాంటిదో, అనుబంధం దేవుని కార్యాలు ఎలా జరిగించిందో మీరు కనులారా చూశారు. నిజంగా ఇలాంటి అనుబంధాన్ని కలిగి ఉండాలని ఈరోజు మేము కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అనుబంధం చూడండి. వచ్చే ఆదివారం మరలా మీ ముందుకు మరొక అనుబంధంతో మీ ముందుకు వస్తాను. అనాథలను ఆదరించాలి, అది బైబిల్ ప్రకారము. అనాథాశ్రమం కూడా మేము స్థాపించాము. మా కుటుంబం అంతా ఐక్యతతో అనాథాశ్రమం పెట్టాము. అదేవిధంగా విధవరాండ్లు కూడా ఆదరించటకు దేవుడు మాకు కృప చూపించాడు.
యేసయ్యా నీ కృప తోడుండగా కృప వెంబడి కృప పొందేదన్. హల్లెలూయా స్తుతి గీతం నే పాడేదన్. నా యేసయ్యా నీ కృప తోడుండగా కృప వెంబడి కృప పొందేదన్. హల్లెలూయా స్తుతి గీతం నే పాడేదన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రమనుచు పాడేదను. హోసన్నా హోసన్ననుచు సాగేదను. స్తోత్రం స్తోత్రం స్తోత్రమనుచు పాడేదను. హోసన్నా హోసన్ననుచు సాగేదను. నా యేసయ్యా నీ కృప తోడుండగా కృప వెంబడి కృప పొందేదన్. అబ్బా తండ్రి నీవేనని మొరపెట్టుచు నీ కృపాసనమునే చేరాను. అబ్బా తండ్రి నీవేనని మొరపెట్టుచు నీ కృపాసనమునే చేరాను. హల్లెలూయా సమృద్ధి కృపతో తృప్తి పరచును. హల్లెలూయా సమృద్ధి కృపతో తృప్తి పరచును. నా యేసయ్యా నీ కృప తోడుండగా కృప వెంబడి కృప పొందేదన్. హల్లెలూయా స్తుతి గీతం నే పాడేదన్. నా నివాస స్థలము నీవేనని తృష్ణగోనుచు కృపానిధివి నిన్ను చేరాను. నా నివాస స్థలము నీవేనని తృష్ణగోనుచు కృపానిధివి నిన్ను చేరాను. హల్లెలూయా కృపావరములతో నింపుము. హల్లెలూయా కృపావరములతో నింపుము. నా యేసయ్యా నీ కృప తోడుండగా కృప వెంబడి కృప పొందేదన్. హల్లెలూయా స్తుతి గీతం నే పాడేదన్. ప్రేమ స్థిరమైన ప్రేమ ఉన్నత ప్రేమ నా యేసుని నిత్య
సత్య ప్రేమ, కొలవని ప్రేమ, అనంత ప్రేమ, నా యేసుని సత్య ప్రేమ. ప్రేమ 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 లలలలలా 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 తల్లి చూపని ప్రేమ, ఈ లోక తండ్రికి లేని ప్రేమ. తల్లి చూపని ప్రేమ, ఈ లోక తండ్రికి లేని ప్రేమ. శాశ్వత ప్రేమ, కలకాల ప్రేమ, నా యేసు ఘనమైన ప్రేమ. శాశ్వత ప్రేమ, కలకాల ప్రేమ, నా యేసు ఘనమైన ప్రేమ. ప్రేమ 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 నన్ను మరువని ప్రేమ, నాకై మరణము నొందిన ప్రేమ. నన్ను మరువని ప్రేమ, నాకై మరణము నొందిన ప్రేమ. సిలువల ప్రేమ, అమూల్య ప్రేమ, నా యేసుని గొప్ప ప్రేమ. సిలువల ప్రేమ, అమూల్య ప్రేమ, నా యేసుని గొప్ప ప్రేమ. ప్రేమ 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 ఏమని చెప్పను, ఎలగని చెప్పను, నా గుండె వేదన, నా గుండె వేదన. ప్రభువా నా గుండె వేదన. ఏమని చెప్పను, ఎలగని చెప్పను, నా గుండె వేదన, నా గుండె వేదన. ప్రభువా నా గుండె వేదన. నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు, నా హృదయ వేదనలు చూస్తూ ఉన్నావు. నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు, నా హృదయ వేదనలు చూస్తూ ఉన్నావు. నీ కృపను బట్టి నేను సంతోషించెదను, నీ కృపను బట్టి నేను సంతోషించెదను, నీ కృపను బట్టి నేను సంతోషించెదను, నీ కృపను బట్టి నేను సంతోషించెదను. ఏమని చెప్పను, ఎలాగని చెప్పను, నా గుండె వేదన, నా గుండె వేదన. నా యేసయ్యా నా గుండె వేదన.
బాధించువారు సమీపమునున్నారు. నాకు విరోధముగా కూడి ఉన్నారు. నన్ను బాధించువారు సమీపమునున్నారు. నీ కృపతో వారిని నా పక్షము చేయుము. 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 ఏమని చెప్పను, ఎలాగని చెప్పను, నా గుండె వేదన, నా గుండె వేదన, నా యేసయ్యా నా గుండె వేదన. ఆత్మల భారముతో నే మండుచున్నాను. ఆత్మల రక్షణకై ప్రార్థించుచున్నాను. ఆత్మల భారముతో నే మండుచున్నాను. ఆత్మల రక్షణకై ప్రార్థించుచున్నాను. కోట్లాది ఆత్మలను సంపాదించాలి. కోట్లాది ఆత్మలను సంపాదించాలి. నీ కొరకు ఆత్మలను సంపాదించాలి. ఏమని చెప్పను, ఎలాగని చెప్పను, నా గుండె వేదన, నా గుండె వేదన, నా యేసయ్యా